ఇక్కడ మీరు చూస్తారు కదా, ఈ ట్రైన్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఆగిపోవాల్సిందే, ఎందుకంటే ఎండ అనమాట. చూస్తున్నాను చూడండి, చూపిస్తాను చూడండి. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఇందిరా వే అంటే చూపిస్తా, చూడండి ఒకసారి. మరి ముఖ్యంగా మీరు మాత్రం స్కిప్ చేయకండి, కొంచెం లైక్ చేయండి, చూడండి, కొంచెం అవసరం అయితే గంట సింబల్ కొట్టండి. మీరైతే గుర్తు పెట్టుకోండి, అసలు ఒక్కొక్క సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. పంబం బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే చాలా మందికి ఒక డ్రీమ్ అన్నమాట. సో అలాంటి డ్రీమ్ నేనైతే ఫుల్ఫిల్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. జర్నీ మాత్రం ఎగ్దమ్ ఉంటుంది. అసలు వాటర్ చూసారు, అసలు మీరు ఎట్లుందో వాటర్ చూడండి, అసలు ఆ ట్రైన్ వెళ్ళే రూట్ చూడండి, అసలు వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో, అసలు ఏమన్నా ఉన్నాయో వాటర్. సో ఇక్కడైతే మనం అయితే పంపం బ్రిడ్జ్ అయితే ఇదే అనమాట. ఎప్పుడైనా సరే మీరు మాత్రం ట్రావెల్ చేస్తే ఆ రామేశ్వరం వెళ్తే సైడ్ మీకు రామేశ్వరం వెళ్ళినా సరే, ఇంకోటి ఆ కన్యాకుమారి వెళ్ళిన రూట్ అయినా సరే, మీకైతే పంపం బ్రిడ్జ్ అయితే కొంచెం టచ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఇదైతే. ఎందుకు వెళ్ళాల్సిన ప్లేస్ ఖచ్చితంగా అంటే అది కూడా చెప్తాను నేనైతే. ఎందుకంటే దీనికి ఒక హిస్టరీ ఉందనమాట. అప్పట్లో బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జ్ అనమాట. సో అది నా పక్కన చూడండి, పక్కన ఉంది చూడండి, అదే అనమాట. సో అదైతే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఒకటేమో ట్రైన్ ఉంటుంది, ఇక్కడ బస్ వే కూడా ఉంటుంది అనమాట. మనకు అటు సైడ్ ఉంటది, ఇటు సైడ్ ఏమో ట్రైన్ అనమాట. సో అప్పట్లో మనకి బ్రిటిష్ కాలంలో కట్టారు కదా. మార్నింగ్ అయితే నేనైతే 7 అట్లా అవుతుంది అనమాట. లోగానే బ్రిడ్జ్ అయితే వచ్చింది. సో బ్రిడ్జిని అయితే చూడలేకపోయినా, ఇక ఆగేసి దెబ్బ లేచి బ్రిడ్జ్ చూస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని కొంచెం టెక్నాలజీ కట్టారనమాట. సో చాలా పెద్దగా కట్టాడు. అది కట్టింది ఏంటంటే కొంచెం జర బాగానే స్ట్రాంగ్ ఉంది, ఇప్పటికి ఇంకా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ఎందుకని చెప్పి దాని అయితే కొంచెం అవాయిడ్ చేశారనమాట. సో ఇప్పుడైతే కొత్త కట్టారు, టెక్నాలజీ కట్టారు, చాలా బాగుంది. ఇంకోటి ఓపెన్ చేశారు కొత్తగా, రీసెంట్ గా ఓపెన్ అయింది అనమాట ఇది. సో దీని మీదకి వెళ్ళాలంటే, సో మీరైతే గుర్తు పెట్టుకోండి, రామేశ్వరం వెళ్ళాలంటే ఈ పంపం బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి. సో నాకైతే మస్తు అనిపించింది ఈ పంపం బ్రిడ్జ్ అయితే, ఎగ్దమ్ అనిపించింది. ఈ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఇట్లా మొత్తం ఎంత నీట్ గా ఉన్నాయి చూడండి, అసలు వాటర్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి, వాటర్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇదే అనమాట మన ఇండియా బార్డర్ లాస్ట్ అండ్ రైల్వే స్టేషన్. స్టాప్స్ ఇక్కడే లాస్ట్. వాటర్ ఇలా అంటే నీకు చట్నీ మీద సాంబార్ మీద వస్తుంది. సో గైస్ ఇక్కడ మనము రామేశ్వరంలో చూసుకుంటే ఇక్కడ మన టిఫిన్స్ అయితే చాలా ఉన్నాయి. వేరే చోట టిఫిన్ దిస్ ఇస్ టిఫిన్ సెంటర్ బికాస్ ఇది వెరీ ఇస్ టఫ్ ఏరియా. See there is everything is put in and all. Bro. What? సో గైస్ ఇక్కడ చూడండి మనకు టిఫిన్స్ కనబడుతుంది వెనకాల. ఆ టిఫిన్స్ ఏంటంటే బాగున్నాయి, టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే చూసుకొని మీరు ఖచ్చితంగా తినండి. ఇక్కడైతే రామేశ్వరం దిగా మీకు బస్ స్టాండ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ.
మొత్తం కలర్ఫుల్ ఉన్నాయి ఆటోలు, బస్సులు. ఇయర్ సీ దిస్ రామేశ్వరం టెంపుల్ అండ్ సీ దిస్ బస్ అండ్ ఆటోస్. వెరీ టఫ్ ఏరియా. రామేశ్వరం అయితే మనకైతే ఫుల్ క్రౌడ్. అసలు రామేశ్వరంలో అయితే మొత్తం ఎటు చూసినా సరే జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు. జనాలు అయితే see there this temple, this entry, this is exit. Temple is exit. Go to is entry. Tickets and very short. మీకు మాత్రం వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇంకోటి వీడియోస్ మాత్రం వస్తుంటాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకైతే ధనుష్ కోటి అనమాట. ఇక్కడ మనకు రామేశ్వరం నుంచి ధనుష్ కోటి అయితే ఒక 10 to 20 కిలోమీటర్స్ అనుకుంటా. మాక్సిమం అయితే తెలీదు. మీకు మాత్రం వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. కొంచెం గంట సింబల్ అయితే కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఇక్కడ ఎంత మంది భక్తులు వస్తున్నారు, పోతున్నారు. ఇక్కడనే రోడ్ అయితే బ్లాక్ చేశారు.